ఇండస్ట్రీ‌ల బంధాలు ఎట్లుంటాయనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తిగతమైన బంధాలు, స్నేహాలు ఇక్కడ చానా తక్కువ. అందుకే ఒక సినిమాకి కలిసి పని జేసినామా, పారితోషికం పుచ్చుకున్నామా, నెక్స్ట్ సినిమాకి షిఫ్ట్ అయినామా అన్నట్లుంటది వ్యవహారం. ఇగ పలానా హీరో నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇంటర్వ్యూలో చెప్పుకోనికే బానే ఉంటది. కాకపోతే ఇగ వాస్తవంగా చూసుకుంటే ఆ స్నేహాలు బయటేవి పనికిరావన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ హైదరాబాద్‌లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నది. ఇగ ఆమెకి బిజినెస్‌లేం కొత్త గాదు. ఇండస్ట్రీ‌ల హీరోయిన్‌లకు ఒక వెలుగు వెలుగుతున్న టైంల ఇగ ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడేమో అవకాశాలైతే తగ్గిపోయినాయి. ఇగ మళ్ళా అవకాశాలు తగ్గిపోయినా గాని ఆ పాత పరిచయాలనేవి ఉంటాయి గదా! ఇగ అందుకే ఆ పాత పరిచయాలు పెట్టుకొని ఇగ ఈమె ఓపెనింగ్‌కి మాత్రం హీరోలని పిలిపించుకుందాం అనుకున్నదంట. ఇగ అయితే హీరోలంటే చిన్న హీరోలేం గాదు. టాలీవుడ్‌లో పెద్ద తలకాయలే అన్నమాట. ఇగ ఈమె ఫోను జేసి విషయం జెప్పిన వెంటనే ఇగ ఒక్కో హీరో ఒక్కొక్క సాకు జెప్పి తప్పించుకున్నాడంట. ఒక హీరోని అడిగితే ఎన్నికల ప్రచారం ఉన్నది అన్నాడంట. ఇంకో హీరోని అడిగితే ఇగ కొత్త సినిమా లుక్ బయట పడతదని అన్నాడంట. మరో హీరోని అడిగితే ఇగ ఆళ్ళ నాయన ఆదేశం మేరకు కొద్ది రోజుల వరకు కొన్నేళ్ల పాటు కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నా అని చెప్పిండంట. ఇగ ఇన్ని తెలిసిన తర్వాత ఇగ ఆమె మాత్రం ఏం చేస్తది? చేసేదేం లేకున్నా తెలిసిన హీరోలకు గూడా ఫోను జేయడం బంద్ జేసిందనంట ఈ స్లిమ్ బ్యూటీ. ఇగ మళ్ళా ఓపెనింగ్‌కే రానోళ్ళు ఆళ్ళ సినిమాల అవకాశం ఎట్లిస్తారు చెప్పుర్రి? గిట్లుంటది వ్యవహారం అన్నమాట. తెర మీదనే ఇన్ని కలర్‌ఫుల్‌గుంటది. ఇగ బయట చూస్తే మాత్రం డొల్ల. ఏం కనబడదు మనకి. అందుకే మొత్తానికి ఇగ ఈ స్లిమ్ బ్యూటీ అదే ఇగ ఆ హీరోయిన్ ఎవలనుకుంటుర్రు? గెస్ చేసి కామెంట్ సెక్షన్‌ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగ్గంటుంటది. అది కూడా నొక్కురి మళ్ళొస్తా.